హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే రెసిపీ బిస్కెట్స్ చూపించబోతున్నాను. ఓవెన్ లేకుండా స్టవ్ పైన బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లో కప్పున్నర మైదా, కప్పు శనగపిండి, కప్పు పంచదార పొడిని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మైదాని తీసుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పు మెజర్తో తీసుకోవాలి. పావు టీ స్పూన్ యాలక పొడి, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో కప్పు కరిగించిన నెయ్యిని వేసి మెత్తగా కలుపుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. గట్టిగా చపాతీ పిండిలా ఒత్తుకుంటూ కలపకూడదండి. బాగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకుని పక్కనుంచుకోండి. తరువాత మందంగా ఉన్న కడాయిని కానీ కుక్కర్ని కానీ తీసుకుని స్టవ్ పైన పెట్టి ఒత్తుకున్న బిస్కెట్లను దూరంగా పేర్చి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కాలనివ్వండి. మంచి అరోమా వస్తుండగా మూత తీసి రెండో వైపు కాల్చండి. రెండో వైపు కాల్చకపోయినా పర్వాలేదు, అది మీ ఆప్షనల్. ఈ బిస్కెట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కాల్చిన బిస్కెట్లను ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఆపై స్టోర్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే బిస్కెట్స్ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.